సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు నిరుద్యోగులు రావడం జరిగింది. అసలు ఎందుకు వచ్చిరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఈరోజు మేము ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ అధికార పక్షం ప్రతిపక్షం రెండూ ఒకే దగ్గర ఉంటుంది. మా యొక్క నిరుద్యోగ సమస్యను అధికార పక్షం ప్రతిపక్షం ఏవైతే మాట్లాడినాయో అవన్నీ మేము ముందే వాళ్ళ ముందు దూద్ కా దూద్ పానీ కా పానీ అన్నట్టు ఏంది ఏం కథ అనేటువంటి చర్చిద్దామని మేము వచ్చినాం. ప్రతిపక్షం కేటీఆర్ గారు వచ్చారు కానీ అధికార పక్షం ముఖ్యమంత్రి రాలేదు, ఢిల్లీకి పారిపోయారు అనేటువంటిది అయితే వినిపిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిరుద్యోగులకు ప్రతి సభల్లో మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని మీరు ఏదైతే అబద్ధాలు చెప్తా ఉన్నారో దీన్ని మేము ఖండిస్తూ మీరు ఇచ్చింది 11,000 మాత్రమే అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నా. దాంతోపాటు ఈ రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, యూత్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ప్రతి హామీలను వీళ్ళు ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పి మేము కేటీఆర్ అన్న గారికి కూడా విన్నవించుకున్నాం. సో మా గురించి కూడా కేటీఆర్ గారు మాట్లాడతామన్నారు. ఈ గ్రూప్ 1 విషయంలో కూడా నిరంజన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. అడ్వకేట్ గారు మీరు చాలా తప్పు మాట్లాడారు. తెలుగు అనేటువంటిది తెలుగు విషయంలో మీరు తప్పుగా మాట్లాడారు. ఖచ్చితంగా తెలుగు విషయంలో తప్పు మాట్లాడారు కాబట్టి క్షమాపణ కోరాలనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాం. చెప్పండి మీరు. నా పేరు దామోదర్ రెడ్డి. ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే నిరుద్యోగ బాధలు తిరుగుతాయి, నిరుద్యోగ సమస్యలు తిరుగుతాయని చెప్పేసి మేము ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళ అధికారానికి వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులని పడుచుకునే ప్రసక్తి లేదు వీళ్ళు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి సభలో మాట్లాడుతూ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఒక అబద్ధం 100 సార్లు చెప్తే నిజమైందని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి మేము సవాల్ చేస్తున్నాం నిరుద్యోగులు అందరం కూడా. మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదా, అశోక్ నగర్ సిగ్నల్ దగ్గరకు వస్తారా, చిక్కడపల్లి లైబ్రరీకి వస్తారా, దిల్సుఖ్ నగర్ సిగ్నల్ దగ్గర వస్తారా, రండి. మేము నిరుద్యోగులు ఒక 1000 మంది వస్తాం, బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడ 60,000 ఉద్యోగాలు ఇచ్చారో మీరు చెప్పాలి. మీరు ఉద్యోగాలు ఇచ్చారో లేదో మేము ఉద్యోగాలు ఇచ్చుకోలేదు. మీరు కేటీఆర్ వచ్చిపోయిండు, మరి సీఎం రాలేదు, ఏమంటారు? పారిపోయాడు, అబద్ధం. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలన్నీ అబద్ధం కాబట్టి సరే, ఆయన దగ్గర నిజం లేదు కాబట్టి, నిజం నిక్కచ్చిగా లేదు కాబట్టి, చిత్తశుద్ధి లేదు కాబట్టి లేడు. కాబట్టి కేటీఆర్ గారు కూడా నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడడం జరిగింది. వారు కూడా మరొకసారి అందరం కలిసి ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య కూడా మరొకసారి పెద్ద సమావేశం పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడున్నా సరే ప్రతిపక్షం అనేది పెద్ద సమస్యల మీద పట్లాడాలి. కాబట్టి ఈరోజు కేటీఆర్ గారిని కలవడం వచ్చింది. కేటీఆర్ గారు కూడా మంచిగానే మాట్లాడడం జరిగింది. వారు కూడా నిరుద్యోగ ఖచ్చితంగా మేము అండగా ఉంటాం, ప్రతిసారి కూడా నిరుద్యోగులు అండగానే ఉంటారు అని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం జరిగింది. అయితే మేము మళ్ళీ చెప్తున్నాం ఒకటే మాట, ఇప్పటికైనా సరే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు అండగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఆ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఏదైనా సరే త్వరలో ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి ఏ విధంగా ప్రతి ఒక్కరం కూడా పార్టీని గెలిపించని చెప్పేసి ఏ విధంగా ప్రచారం చేసినామో ఈరోజు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. చెప్పండి మీరేమంటారు? అందరికీ నమస్తే. నా పేరు నవీన్ పట్నాయక్ అన్న. ప్రధానంగా ఈ రోజున సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రావడానికి ఒక కారణం ఏంటంటే కనుక, మీరు చూస్తున్నారు గత వారం రోజుల నుంచి అంటే నిరుద్యోగులకి అండ్ అధికార పార్టీ వాళ్ళకి డిబేట్ జరుగుతుంటే ఆ డిబేట్లలో వాళ్ళు మాట్లాడే మాట విధానం ఎలా ఉందంటే, ఇటువైపు నుంచి నిరుద్యోగులు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేక ఆ టాపిక్ని డైవర్ట్ చేసేటువంటి కోణంలో వీళ్ళు నిరుద్యోగులు కాదు, వీళ్ళు కొంచెం పేడ్ ఆర్టిస్టులు, వీళ్ళు బీఆర్ఎస్కి వీళ్ళు తొత్తులు, బీజేపీకి తొత్తులు అని చెప్పేసి. సో నాకు చాలా బాధ అనిపించింది ఆ మాటలు వినగానే. ఎందుకంటే అరే ఏంది అలా మాట్లాడుతున్నారు, ఏంది వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెప్పడం కాకుండా వేరే డైవర్ట్స్ మాట్లాడుతున్నారు, ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా చెప్పేస్తాను. నాకు భయం లేదు. చిన్నగారు నాయకరణ గారు కావచ్చు, కార్తీక్ అనే బ్రదర్ అనుకుంటా, వన్ టైం మానవతరాయణ కూడా చెప్పినట్టుగా నాకు గుర్తుంది. సో నాకు చాలా బాధ అనిపించింది అన్న ఈ విషయంలో. ఎందుకంటే మరి అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో వీళ్ళందరూ కూడా వచ్చి బస్ యాత్రలు చెప్పించారు మాతో. హర్షవర్ధన్ రెడ్డి సార్ తెలుసు కదా, అతను మా జియో నెంబర్ 46 వాళ్ళతో ఏం చేసిండంటే, మీకు బీఆర్ఎస్ పార్టీ మీకు అన్యాయం చేసింది కదా జియో తీసుకొచ్చి, మీరు ఇప్పుడు ఈ ఎలక్షన్ సమావేశంలో ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మీరు ప్రచారం చేయండి. ఖచ్చితంగా మన పార్టీ అధికారం రాగానే ఫస్ట్ మేము పెట్టే సంతకం మీ మీదనే. ఆ జియో నెంబర్ 46ని రద్దు చేసేసి మీ అందరికీ కూడా ఎవరైతే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మెరిట్ అభ్యర్థులు ఉన్నారో మీ అందరికీ కూడా మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు మాకు భరోసా ఇవ్వడం వల్ల మేము వాళ్ళ మాటలు వినే ఆ టైంలో మేము ధర్నాలు చేసినాము, దీక్షలు చేసినాము, వాళ్ళ కోసం బస్ యాత్రలు చేసినాము, ఊరూరా వెళ్ళి ప్రచారం చేసినాం. మరి అప్పుడు పేటాస్లో అనలేదు మమ్మల్ని వాళ్ళు. తప్పు కదన్నా. ఇప్పుడు వాళ్ళని అధికారంకు తెచ్చేంతవరకేమో మేము వాళ్ళకు దేవుళ్ళగా కనబడ్డాము. వన్స్ అధికారం వచ్చినాక ఇప్పుడు మేము దయ్యంలాగా పేటాట్స్లాగా అనిపిస్తున్నాం అంటే చాలా బాధ. అంటే ఒక్కరన్నా కూడా నిరుద్యోగులు అందరిని అన్నట్టే కదా. నేను అందరి గురించి మాట్లాడుతున్నాను, ఇక్కడ 2-3 అభ్యర్థుల కోసం కాదు, అందరి గురించి. సో కాబట్టి ఇంకా నేను కూడా డిబేట్కి పార్టిసిపేట్ చేద్దామని అనుకున్నా. కానీ అధికార పక్షం నుంచి మంచి మేధావులు వస్తే బాగుండేది. వాళ్ళకు సగం తెలుసు సగం తెలవక, వాళ్ళకి అసలు అధికారం ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళకు పాలిటీ తెలియదు, ఇండియన్ హిస్టరీ తెలియదు. అది తెలిసిన వాళ్ళతో మనం మాట్లాడాలి. ఎందుకంటే రాజకీయం గురించి మాట్లాడతారా మీరు నిరుద్యోగులు అంటారు. అవును, మేము చదువుకున్న బుక్లలో రాజకీయ నాయకుడు ఎట్లా విధులు చేయాలని కూడా ఉంటుంది కదా. ఇప్పుడు
మనకు రాజ్యాంగ మొత్తం భాగాలలో 5వ భాగం ఏమంటుంది అంటే సెంట్రల్ ప్రభుత్వం, మనకు 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం. అందులో ఒక ఎమ్మెల్యే దాని యొక్క విధులు ఎట్లా చేయాలి, మంత్రి వాళ్ళ యొక్క విధులు ఎట్లా చేయాలి, హైకోర్టు ఎట్లా పనిచేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా రాజకీయంలో ఒక కోణమే కదా. మరి మీరు మాట ఇచ్చినాక అధికారం వచ్చిన తర్వాత మీరు ఆ విధుల శాఖ నిర్వర్తించడం మాకు అర్థమవుతుంది. ఎస్, ఈ ఎమ్మెల్యే ఈ పని చేయాలి, ఈ మంత్రి ఈ పని చేయాలి, ఈ పని చేయట్లేదు, మరి మేము నిలదీస్తాం కదా. అంటే మేము చదివేటువంటి చదువులోనే ఉంది రాజకీయం అనేది, అందుకని మేము రాజకీయం చేద్దామని కాదు కదా. సో అది అడిగితే మీరు రాజకీయం చేస్తారా, మీరు నిరుద్యోగులు కాదా అంటే తప్పు విషయం అది. సో కాబట్టి ఈ రోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే మనకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు వస్తారని తెలిసింది. అంటే ఇక్కడ కేటీఆర్ సార్ గారు వచ్చారు ఇంతకుముందు, ఇది ప్రతిపక్ష పార్టీ నుంచి వాళ్ళు వచ్చారు, అధికార పార్టీ నుంచి ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా ఈ 2 పక్ష పార్టీలు వస్తున్నారని చెప్పేసి అరే ఇక్కడైనా మన బాధ చెప్పుకుందామని మేము వచ్చినాము. చూస్తే రేవంత్ రెడ్డి సార్ లేట్ ఇక్కడ, నేను ఫస్ట్ రాగానే నాయి మొత్తం ఆయన మీదనే పెట్టినా, అరే చూద్దాం మరి ఇతన్ని ఎక్కడైతే బయట కనబడుతున్నాడు ఇక్కడ చూద్దాం తనితీర చూద్దామని చెప్పేసి వస్తే ఇక్కడ కనబడలే. మా మిత్రుని అడిగిన ఏది రేవంత్ రెడ్డి సార్ వచ్చిందంటే ఏడో పారిపోయింది అట్లా ఇక్కడ రాలే అని చెప్పిండు. మళ్ళీ డిసప్పాయింట్ అయిపోయినా, ఎందుకంటే లెక్క పత్రాలతో వచ్చినాం మేము. 60,000 ఉద్యోగాలు ఇచ్చినా ఒక్క ఉద్యోగం తక్కువ ముక్కు రాక్తా అని చెప్పిండు కదా. మరి అదేదో అక్కడనే ఆ పని చేద్దామని చెప్పేసి మేము రాసుకున్న పత్రాలు పట్టుకొని వచ్చినాం, కనబడలేదు. చాలా అవాస్తవం ఆ మాట మాత్రం, ఎందుకంటే ఇచ్చింది 12,000 ఉద్యోగాలు మాత్రమే, అవన్నీ గతంలో. మరి కొంతమంది మిత్రులు ఏమంటున్నారు అంటే తెలుసా అన్న, 60,000 ఉద్యోగాలకి మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం కదా, మీరు జాబ్ కొట్టుకోలే కదా అని చెప్పేసి చిన్నగాని దగ్గర చాలాసార్లు అడిగిండు. అది అడిగినప్పుడు నేనేం చెప్పిన అంటే మా మిత్రులను అడిగిన, తమ్ముడు మరి నీకు జాబ్ ఎందుకు రాలి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు అంటే, అన్న ఆ 60,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మరి నేను అప్లికేషన్ చేసుకోలే కానీ నన్ను మొన్న డిగ్రీ అయిందని నా తమ్ముడు అన్న. నా క్వశ్చన్ మీకు అర్థమైందా లాజిక్? 60,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చినా నాకు తెలియదు, మరి నేను అప్లై చేసుకోలే కదా, మరి నాకు ఎట్లా ఇచ్చినట్టు వీళ్ళు? నాది ఇప్పుడే మొన్న రీసెంట్గా డిగ్రీ అయిపోయింది, మరి నేను దేనికి అప్లై చేసుకోలేదు, గ్రూప్ 1 అప్లై చేసుకోలేదు, గ్రూప్ 2 అప్లై చేసుకోలేదు కదా. అంటే వీళ్ళకి గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఏ క్వాలిఫికేషన్ పర్సన్ అప్లై చేయాలని కూడా తెలియదు, నాలెడ్జ్ లేనిటువంటి మనుషులు వాళ్ళు. ఇక వాళ్ళతో మనం ఏం డిబేట్ చేస్తాం? కాబట్టి ముఖాముఖిగా హోరాహోరీగా ఇక్కడే మనం తెలుసుకుందాం అనే విధంగా మా నిరుద్యోగులందరూ కూడా వచ్చినాం మేము. కానీ మాకు మన దురదృష్టవశాత్తు మరి సార్ రాలే ఇక్కడికి. సో కాబట్టి ఖచ్చితంగా అందరి సమక్షంలో ఇప్పుడు ఏమైనా మాట్లాడదామంటే వీళ్ళు పార్టీకి తొత్తులుగా మారాలని అంటున్నారు, చాలా బాధ అనిపిస్తుంది. అన్న ఒక ప్రతిపక్ష పార్టీ అంటే ఏంటిది? ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మనకు తొలి ఛానల్ మీడియా ద్వారా, దయచేసి దీన్ని మీరు షార్ట్స్ కూడా చేయండి అన్న. ఎందుకనంటే ప్రతిపక్ష పార్టీ అంటే ఏంటిది? ప్రతిపక్ష పార్టీ పాకిస్తాన్కి పనిచేస్తుందా? ప్రతిపక్ష పార్టీ మన ఆఫ్ఘనిస్తాన్ పనిచేస్తుందా? ప్రతిపక్ష పార్టీ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుంది కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కదా క్వశ్చన్ చేస్తుంది. మరి ప్రతిపక్ష పార్టీ అంటే వాళ్ళని ఏదో టెర్రరిస్టులుగా వాళ్ళ పక్కన పోయి నిలబడ్డా వాళ్ళతో మాట్లాడినా ఏదో వీళ్ళు కూడా అదే అట్లా చేయడం ఏంటి అంటే ఎవరట్లా మాట్లాడతారు అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు మాత్రమే అలా మాట్లాడతారు. అంటే ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ ప్రతిపక్ష పార్టీ యొక్క విధులేంది, అధికార పార్టీ యొక్క విధులేంది తెలిసినట్టయితే అట్లా మాట్లాడాడు, అవునా కదా. సో కాబట్టి నేను ఇంకోసారి మా నిరుద్యోగుల మిత్రులందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు డిబేట్లకు వెళ్ళకండి. అటు నుంచి ఒక మంచి మేధావి ఒక శివరావు సార్ లాంటి వాళ్ళు, సరే నాకు తెలిసి నేను ఎమ్మెల్సీ బల్మురి వెంకటని కొంచెం ఒక విషయంలో గౌరవిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మొన్న డిబేట్కి వచ్చిన వాళ్ళందరికంటే బల్మురి వెంకట చాలా బెటర్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో అలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు డిబేట్కి మీరు వెళ్ళండి, మనం అడిగే క్వశ్చన్ వాళ్ళు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు కనీసం. కానీ వీళ్ళు అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పడం పోగా వీళ్ళని అవమానిస్తున్నారు. కాబట్టి దయచేసి అలాంటి డిబేట్కి మీరు వెళ్ళకండి. సో మా మిత్రులందరూ కూడా నేను సజెషన్ చేస్తున్నా, ఇప్పటి నుంచి మనందరూ కూడా కలిసే పోరాటం చేస్తాం అన్న. ఇంకో విషయం, ఇప్పుడు నిరుద్యోగులలో ఐక్యత లేదు, మీరు ఒకరు రకంగా ఒకరు రకంగా చేస్తున్నా అంటున్నారు. ఇప్పుడు ఐఎన్సీ స్థాపన ఎప్పుడు జరిగిందన్న? ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో, అందులోనే ఒక వర్గం ఏం చేస్తారంటే మితవాదులు అతివాదులు అని చెప్పేసి ఉంటారు. మితవాదులు ఏం చేస్తారు, బ్రిటిష్ ప్రభుత్వానికి కొంచెం లోబడి కొంచెం వాళ్ళకి అనుగుణంగా ఉండి మనం ఎంతో కొంత సర్వసాధికారులు సంపాదించాలని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ యొక్క భావజాలను నచ్చక అందులో నుంచి అతివాదులుగా ఏర్పడతారు. వాళ్ళేంది మొత్తం ప్రతిఘటన చేయడమే అన్నట్టు. సో మా దాంట్లో కూడా మేము అట్లా ఎంచుకున్నాం. ఎస్, నేను ఇవాళ శాంతియుతంగా చేస్తా, మరి నా శాంతియుతంతో మేము అక్కడ ఏం సాధించుకుంటలేము. కాబట్టి ఇట్లా ఉంటే కుదరదు, మనం ముట్టడి చేద్దామని ఇంకొక పర్సన్ అనుకుంటాడు. సో మీరు ఎందుకు ఈ రకంగా చూడరు అంటే వీళ్ళకు అతివాదులు మితవాదులు అంటే కూడా తెలియదు. ఆ రకంగా అప్పుడు ఇండియన్ కాంగ్రెస్ ఏం చేసిందో కూడా వీళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళతో డిబేట్ చేస్తే మా పరువు పోతుంది. కాబట్టి మా నిరుద్యోగులకు మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, అలాంటి వాళ్ళతో డిబేట్కి వెళ్ళకండి, పూర్తి అవగాహన ఉన్న పర్సన్తో వెళ్ళండి. సో కాబట్టి దయచేసి ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము, లోకల్ బాడీ ఎలక్షన్కి వచ్చినాయి కాబట్టి ఇంకా మీకు మళ్ళీ సందు దొరికింది. కానీ దయచేసి మాకు నోటిఫికేషన్స్ అన్నీ ఇచ్చేసాకే ఆ లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళండి. అదర్వైజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొత్తం మా నిరుద్యోగులను కూడా కంటెస్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తారు కూడా. సో కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు 60,000 ఉద్యోగాలు అంటున్నారు, సరే పోనీ అన్న 60,000 వేసుకోండి మీ అకౌంట్లో, మేము కాదనట్లే. మరి 1 సంవత్సరం కాలంలోనే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, మరి మిగతా 1,40,000 ఉద్యోగాలు మీరు ఇవ్వాలి కదా. సో కాబట్టి మీరు అవి త్వరగతిన ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా అవి కూడా కొంచెం చిక్కుముడులో ఉన్నాయి, గ్రూప్ 1 కూడా చాలా చిక్కుముడులో ఉన్నాయి. తెలుగును అవమానకరించి నిరంజన్ రెడ్డి, ఆ నిరంజన్ రెడ్డిని అడ్వకేట్ మరి ఆయన తెలుగు వ్యక్తి కాదా అని నేను అడుగుతున్నా. నువ్వు కన్నతల్లినే మనం ఇలా ఏదో అంటారు, ఆ పదజాలం వాడద్దు. అతనేనా? సో అతను అక్కడ 100 కోట్లు దండుకున్నట్టుంది. సరే ఇప్పుడు అల్లు అర్జున్ ఉండండి, అల్లు అర్జున్ వాళ్ళంటే అల్లు అర్జున్ కేసు జగన్ కేసు. సరే అన్న, ఇప్పుడు అల్లు అర్జున్ జగన్ వీళ్ళు తెలుగు వాళ్ళు కాదా? వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ? సో వాళ్ళకి డబ్బులు దండుకున్నావు మంచిగానే, మరి వాళ్ళు తెలుగులే కదా. నువ్వు తెలంగాణలో తెలుగు గురించి అవమానించినావు, సరే తెలుగు భాష వచ్చిన అందరూ కూడా అవమానపరిచినట్టే కదా.
తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాష రాదని చెప్పిండు. అది కూడా చాలా తప్పు. మేము దాన్ని ఖండిస్తున్నాము ఖచ్చితంగా. సో కాబట్టి అలాంటి వ్యక్తులని ఆ యొక్క అధికారం అంటే ఇప్పుడు ఆ అడ్వకేట్కి అతను అసలు అనర్హుడు కాబట్టి అతను కూడా తొలగించాల్సిందే. అలా మాట్లాడదు ఎవరు కూడా. సో కాబట్టి ఇప్పుడు నేను అంతిమంగా ఒకటే విషయం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి మాకు కావాల్సింది రాజకీయం కాదు. మీరు ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చేయండి, మేము తర్వాత రోడ్ల మీద కనబడితే మీరు అప్పుడు అన్న మాటలు నిజలే అవి మేము కూడా దానికి ఏకీభవిస్తాం. నువ్వు మాకు నోటిఫికేషన్ ఇస్తలేవు, అయ్యా బాంచని చెప్పేసి మేము తిరుగుతుంటే ఇప్పుడు అన్న ఒక విషయం గమనించండి. ఇప్పుడు ఇవాళ మా ప్రతిపక్ష హోదాలో ఉన్నవాళ్ళు రేపటి ఓట్లకు రారానా? ఓట్లకు గ్రామాల్లో రారా? ఎవరి కోసం వస్తారు వాళ్ళు? మా కోసమే కదా. అంటే మేము ప్రజల్లో మేము భాగం కాదా? నిరుద్యోగులు ప్రజల్లో భాగమా కాదా? అది అడుగుతున్నా నేను. మరి మేము ఇవాళ వెళ్ళి సార్ ఇప్పుడు ఇది విషయము మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, ఇప్పుడు మీరైనా కనీసం అడగండి అని చెప్పేసి కొందరు పోతారు కావచ్చు. పోయినంత మాత్రం వీళ్ళందరూ అది అని చెప్పేసి మాట్లాడడం తప్పు కదా అది. సో కాబట్టి అది పోవాలి, ఆ భావన పోవాలని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా తెలుస్తున్నాను. దయచేసి తక్షణమే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చేసి నిరుద్యోగులు చాలా మానసిక సంఘర్షణ గురవుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక ఆశ చూపాలని చెప్పేసి నేను ఈ మీడియా విధంగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.